ఇంకొక పక్క ఈరోజు మీరందరూ కూడా గుర్తుపెట్టుకోవాల్సింది, ఈ సభలో దూషణలు, వెకిలి చేష్టలు అవి కాకుండా ఊందాతనంతో ప్రతి ఒక్కరం కూడా ముందుకు పోయే విధంగా కార్యక్రమాన్ని తీసుకుపోవాల్సిందిగా నేను కోరుతున్నాను. 16 సభలు మనం చూసాం. ఈ 16 సభలు మీరు చూస్తే ఆంధ్రప్రదేశ్ శాసనసభ హేమీలు వచ్చారు. అందులో టంగుటూరి ప్రకాశం పంతులు, ఎన్జి రంగా, నీలం సంజీవరెడ్డి, బెజవాడ గోపాల్ రెడ్డి, తెన్నేటి విశ్వనాథం, గౌత లచ్చన్న, పివిజి రాజు, పుచ్చలపల్లి సుందరయ్య, అయ్యదేవర కాళేశ్వరరావు, చండ్ర పుల్లారెడ్డి, వావిలాలు గోపాలకృష్ణయ్య, మోటూరి హనుమంతరావు, గుంటూరి బాపనయ్య, కాకాని వెంకటరత్నం లాంటి ఉద్దండులందరూ వచ్చారు. వీళ్ళు కాకుండా పివి నరసింహారావు ఈ రాష్ట్రంలోనే పుట్టి కేంద్రం నుంచి ఆర్థిక సంస్కరణలు తీసుకొచ్చారు. ఇంకో పక్కన ఎన్టీ రామారావు గారు, ఒక చరిత్ర సృష్టించిన యుగ పురుషుడు ఎన్టీ రామారావు గారు. వీళ్ళందరూ మనకు ఆదర్శం కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అందుకని ఈరోజు ఒక పక్కన చూస్తే చట్టసభల విలువ తెలిసిన వ్యక్తి అయ్యన్న పాత్రుడు గారు. అనేక సందర్భాల్లో ఒక్కోసారి ఆవేశాలు మెంబర్లో వచ్చాయి. అవన్నిట్లో మీరు కూడా భాగస్వాములుగా ఉన్నారు. కానీ ఈరోజు నేను కోరుకునేది, మీ ఆధ్వర్యంలో రాజ్యాంగ స్ఫూర్తి నిలుస్తుందని, ప్రజాస్వామ్యాన్ని కాపాడుతారని, ఈ సభ హోందాగా నడుస్తుందని దాంట్లో నాకు ఏమాత్రం అనుమానం లేదు. ఆ నమ్మకం ఉంది. దానికి మరొక్కసారి మీ యొక్క ఆధ్వర్యంలో భగవంతుడు అన్ని విధాల మీకు ఆ శక్తినివ్వాలని, తప్పకుండా ఈ అసెంబ్లీ సెషన్స్లో ఈ 5 ఏళ్లలో రాష్ట్రానికి కొన్ని సమస్యలు ఉన్నాయి. వాటి మీద ఎక్కువ మనం ఫోకస్ పెట్టాల్సిన అవసరం ఉంది. రాజధాని కట్టుకోవాలి, పోలవరం పూర్తి చేసుకోవాలి, నదుల అనుసంధానం చేసుకోవాలి, పెట్టుబడులు రావాలి, మౌలిక సదుపాయాలు కలిగించాలి, బీసీలకు, బడుగు బలహీన వర్గాలకు న్యాయం చేయాలి. ఏది చేసినా పేదవాళ్ళ దృష్టిలో పెట్టుకొని ఈ అసెంబ్లీ చేసేటప్పుడు మీ అపారమైన అనుభవాన్ని మీరు ఉపయోగించుకొని ఈ సభను సక్రమైన దారి నడిపించడానికి మీరు దోహదం చేయాల్సిందిగా మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ, ఈరోజు మీరేసే మీ ఆధ్వర్యంలో జరిగే చర్చలు 2047కి తెలుగు జాతి ప్రపంచంలోనే నెంబర్ 1గా ఉండడానికి, ఈ రాష్ట్రంలో పేదరికం లేని సమాజాన్ని నిర్మాణం చేయడానికి, ఆర్థిక అసమానతలు తగ్గించే దిశగా మన ప్రయాణం సాగడానికి పూర్తిగా మీ ఆధ్వర్యంలో సాగాలని చెప్పి కోరుకుంటూ, మరొక్కసారి మీకు భగవంతుడు అన్ని విధాల ఆయురారోగ్యాలు ఇచ్చి ఈ సభను సుజావుగా నడిపించే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాలని కోరుకుంటూ మీకు నమస్కారాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ.